2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఈ వీడియోలో మనం కేతు గ్రహం గురించి తెలుసుకోబోతున్నాం. కేతు యొక్క నక్షత్రాలు వచ్చేసి మూల, మగ మరియు అశ్విని నక్షత్రం. కేతు గ్రహం కనుక మీ జాతకంలో ఏ ప్లేస్మెంట్ అయితే ఉంటుందో అక్కడి నుంచి డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఒకవేళ కేతు కనుక 10th హౌస్లో ఉంటే కనుక కెరియర్ పరంగా మీరు చేసే పని మీద డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. కేతు ప్లస్ వీనస్ కంజంక్షన్ అయి ఉంటే కనుక మీ జన్మ జాతకంలో మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, మ్యారేజ్ పరంగా డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మూన్ ప్లస్ కేతు కనుక కంజంక్షన్ అయి ఉంటే కనుక మీ జన్మ జాతకంలో హయ్యర్ స్పిరిచువాలిటీ అనేది ఉంటుంది అన్నమాట. ఈ మూన్ ప్లస్ కేతు కంజంక్షన్ ఉంటే కనుక మీ జాతకంలో దయ్యాలతో మాట్లాడటం కానివ్వండి, అలాగే భూతాలతో మాట్లాడటం కానివ్వండి, ఇలాంటి కళలు రావటం కానివ్వండి, పిచ్చి పిచ్చి కళలు రావటం కానివ్వండి, ఇవన్నీ కారకుడు కేతువే అనమాట. కేతు అంటే స్పిరిచువాలిటీ అనేది ఉంటుంది అనమాట. హెడ్లెస్ ప్లానెట్ అనమాట కేతు అనేది. కేతు కనుక మీకు 12వ స్థానంలో ఉంటే కనుక తీర్థయాత్ర అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఎక్కువగా దేవుడికి పూజలని అలాగే నోములని ఇలా చేస్తూ ఉంటారు. కేతు అనేది ఏంటంటే డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉంటుంది అనమాట. ఒక పర్సన్ని చూడండి, కేతు మహాదశ రాగానే స్పిరిచువాలిటీలోకి వచ్చేస్తారు. ఆధ్యాత్మికత అనేది ఎక్కువగా పెరిగిపోతూ ఉంటుంది ఆ వ్యక్తిలో. హోమాలు, జపాలు, దానాలు ఇలాంటివన్నీ ఎక్కువ చేస్తూ ఉంటారు. కేతు ప్లేస్మెంట్ కనుక మంచిగా ఉన్నా సరే అలాగే కేతు మహాదశ రాగానే ఇలా స్పిరిచువాలిటీలోకి వచ్చేస్తారు అనమాట. కేతు అనేది బాడీలో కట్స్ కానీ వూండ్స్ కానీ ఇలాంటి కారకుడు కేతు అనమాట. కేతు కనుక మీ అష్టమ స్థానంలో ఉంటే కనుక కొంచెం అనారోగ్యం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మృత్యు భయం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళు కేతుకి హోమం కానీ అలాగే కేతుకి జపం కానీ చేయించుకుంటే కనుక అలాంటివన్నీ తొలగుతాయి. అలా చేయించుకోవాలనుకుంటే కేతుకి హోమం కానీ జపం కానీ చేయించుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదిస్తే కనుక మీకు లైవ్ వీడియో కాల్లో హోమాన్ని చూపించడం జరుగుతుంది. కేతువు కనుక మీ జాతకంలో కనుక బలహీనంగా ఉంటే కనుక మీకు కొంచెం స్పిరిచువాలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. అలాగే కేతు కనుక లాభస్థానంలో ఉంటే కనుక ధనపరంగా ఇబ్బందులు ఉంటాయి. అలాగే ధనపరంగా రావాల్సింది కూడా ఆగిపోవడం జరుగుతుంది. ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. మీ జన్మ జాతకంలో కేతు ఎక్కడ ప్లేస్ అయి ఉన్నారు, కేతు మహాదశ రాగానే ఎలాంటి మీకు ఇస్తాడు అంటే మంచి చేస్తాడో చెడు చేస్తాడని తెలుసుకోవాలనుకుంటే కనుక హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే కమెంట్ సెక్షన్లో మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో చేయడం జరుగుతుంది.